गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఈ పరిపూర్ణమనే దానికి నామరూప క్రియలు లేవు, దీని యందు శబ్దం లేదు. కొందరు భూతములైదింటి యందు చిత్తమునంతురు అధికములంచున్, కొందరు ఏమియులేదని యందురు గుర్తెరుగు. ఇన్ని అపశబ్దములేరా ఇవి నిలువవని తెలియవలెరా. ఎందారెన్నన్నా నీకెందుకు బయలును, ముందుగాగని గుర్తు నిందుండనీయాకివి. అపశబ్దములేరా ఇవి ఎన్ని నిలువవని తెలియవలెరా. ఏం చెప్తున్నారు ఆయన? ఈ పంచభూతాలే గొప్పవనుకొని ఈ యొక్క భూమి మీద ధ్యానం చేసినట్లయితే ఈ శరీరము చాలా బరువు కావాలంటే బరువు అవుతుంది, తేలిక కావాలంటే తేలికవుతుంది. జలం మీద కనుక చేసినట్లయితే నీళ్లలో నడిచి వెళ్ళొచ్చు, వాయువు మీద చేసినట్టయితే ఆకాశంలో తేలొచ్చు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని వాటి కోసం జన్మలు ధారపోసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏ తత్వాన్ని చేరుతున్నావో ఆ తత్వంలో ఉన్నటువంటి స్థితినే శరీరం అనుభవిస్తుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఆకలైనప్పుడు ఆకలిని గురించినటువంటి బాధని శరీరం అనుభవిస్తుందా లేదా? అట్లానే రోగం వచ్చినప్పుడు రోగానికి ఉన్నటువంటి బాధని శరీరం అనుభవిస్తున్నదా లేదా? లేదు. భార్య, లేదు పిల్లలు, లేకపోతే బంధువులు కనిపించినప్పుడు వాళ్ళతో ఉన్నటువంటి ఆనందాన్ని శరీరం అనుభవిస్తున్నదా లేదా? అట్లానే వాయు సంయోగం చెందినప్పుడు, వాయుధారణ చేసినప్పుడు వాయువులో ఉన్నటువంటి స్థితిని శరీరం అనుభవిస్తుంది. గాలి కంటే తేలికైతుంది, నీళ్ల కంటే తేలికైతుంది. నీళ్ల మీద నడవచ్చు, భూమి మీద నడవచ్చు, ఆకాశంలో ప్రయాణం చేయొచ్చు. శబ్దానికంటే వేగంగా నువ్వు ఇక్కడ నుంచి మాయమైపోవచ్చు కాంతి వేగంతో. అట్లా ఇవన్నీ చేయొచ్చు. అయితే ఎన్ని చేసినా నువ్వు మళ్ళీ జనన మరణాలు లేనటువంటి స్థితిని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరమే ఉన్నది. కాబట్టి నువ్వు వీటన్నిటినీ కూడా వదిలేసాయి. ఇవన్నీ గొప్పవేమీ కాదు. కొందరు ఏమీ లేదని ఎందురు గుర్తెరుగక. కొందరేమంటారంటే పరిపూర్ణం అనేది ఏం లేదు, ఉన్నది ఎరుకే. ఈ ఎరుక లేకుండా పోతే చాలు. ఈ ఎరుక లేకుండా పోవడానికి మళ్ళీ ఈ కథలన్నీ ఎందుకు? నువ్వు హాయిగా నిద్రపోతే ఎరుకుందా? మందు కొట్టి పడుకుంటే నిద్ర ఉందా? పోనీ 2 స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటే ఎరుకుందా? కాబట్టి ఇవన్నీ కూడా ఈ పరిపూర్ణాన్ని గుర్తెరగటానికి బద్ధకించి ఆ పరిపూర్ణాన్ని తెలుసుకుంటానికి గురుసేవ చేయడానికి మనస్సొప్పక, ఆ గురువు దగ్గర సేవ చేయటానికి ఇష్టపడక వీళ్ళు మేమే గురువులమని ప్రకటించుకొని మాకన్నీ తెలుసు అనుకొని పరిపూర్ణం ఏమీ లేదండి, ఉన్నది ఎరుకే, ఎరుక లేకపోతే పరిపూర్ణం ఉన్నట్టే అని ఇట్లాంటి సోది మాటలు చెప్పుకుంటూ గుర్తెరుగుము ఇన్ని అపశబ్దము లేరా. ఇవన్నీ కూడా అబద్ధాలే. పరిపూర్ణం ఉన్నమాట నిజం. ఆ పరిపూర్ణాన్ని నీవు ఈ ఎరుకతోటే గుర్తించాలి, దానిని దర్శించాలి, ఆ ఎరుకని పరిపూర్ణానికి ఒప్పజెప్పాలి, ఆ ఎరుక పరిపూర్ణంగా స్థితిని అనుభవించాలి. ఎరుక లేకుండా పోవాలి. నిద్రపోవటమో, మత్తుమాత్రలు వేసుకొని ఉండటమో, మరణించటమో ఎరుక లేదు అని చెప్పడానికి అది నిదర్శనం కాదు. కాబట్టి వాళ్ళందరూ పుట్టేవాళ్లేననేది గుర్తుపెట్టుకొని ఇవి ఎన్ని నిలువవని తెలియవలెరా. ఇవన్నీ జనన మరణ రహిత స్థితిని కలిగించే మాటలు కాదు. కాబట్టి ఈ జనం చెప్పేటువంటి మాటలు, ఈ దొంగ గురువులు చెప్పేటువంటి ఈ మాటలని నువ్వు నమ్మద్దు. ఎందారెన్నన్నా నీకెందుకు? ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుతుంటే నీకెందుకు గనక? సరే వాళ్ళు లేవంటున్నారా? పోనీలే, వాళ్ళ కర్మ వాళ్ళది, వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకని. బయలును ముందుగా గని గుర్తు నిందుండనీయాకో. ముందు బయలును తెలుసుకొని ఈ గుర్తుని నువ్వు లేకుండా చేసుకో. నేను అనేది లేకుండా పోయిందాకా చూడు. ఇవన్నీ కూడా అబద్ధాలైనటువంటి మాటలే. వాళ్ళ మాటలు నమ్మి నువ్వు కాలక్షేపం చేయటం వల్ల జనన మరణ రాహిత్య స్థితి పొందుతావో లేదో తెలియదు, కానీ ఈ సృష్టిలో మాత్రం కష్ట సుఖాలు ఖచ్చితంగా అనుభవిస్తావు. జనన మరణ రహిత స్థితిని ఎప్పుడైతే మనస్సు అనుభవించడం మొదలు పెడుతుందో ఈ భూమి మీద ఉన్నటువంటి కష్ట సుఖాలు నీకు తోచవు. కొందరు కర్మముని బాగందురు, మరి కొందరు ఎక్కువందురు తనువున్. కొందరు ప్రాణంబులధికంబులందురు, నీకిట్టి వట్టి ఆశలేమిటికి, వారితో పొందు చేసేవేమిటికి. ఎందారి మాటాల ఎన్నైనా నీ బోధ కిందివే కాని, పైకెక్కేవి కావిట్టి ఆశలేమిటికి, వారితో పొందు చేసేవేమిటికి.
కొందరు కర్మలు చేయాల్సిందేనండి అంటారు. భగవద్గీత గురుముఖంగా వినకుండా నువ్వు చదువుకుంటే వచ్చేటువంటి యొక్క దురభిప్రాయాలు ఇవన్నీ కూడా. దాంట్లో ఆయన ఏం చెప్పాడు? నత్యాజ్యం యజ్ఞం దానం తపక్రియాదిషు. యజ్ఞాన్ని కానీ, దానాన్ని కానీ, తపస్సును కానీ, కర్మని చేయటం కానీ నత్యాజ్యం, వదిలిపెట్టకూడదు అని చెప్పాడు. అందుకని నువ్వేమంటున్నావు? కొందరు కర్మముని బాగుందురు. కర్మలు చేయటమే బాగండి, కర్మలు చేయటమే గొప్ప విషయం. కర్మ చేయకుండా మానవుడు ఉండకూడదు, కర్మ చేస్తూనే ఉండాలి, కర్మని చేస్తూనే ఉండాలి అంటారు. మరి కొందరు ఎక్కువందరు తనువున్. కొందరు ఏమంటారు? ఈ శరీరమే ఎక్కువయా, అసలు మానవ జన్మ ఉత్తమమైనటువంటిది, ఈ జన్మకి రావడమే గొప్ప విషయం, ఈ జన్మతోటి ఇక జన్మే లేదు, కాబట్టి మానవ జన్మ తర్వాత నువ్వు ఆలోచించాల్సిన పనేం లేదు, జన్మకు వచ్చావు కదా, నీ పని నీ శరీరం ఏం చేస్తుందో దాన్ని చేయని, నువ్వు చచ్చిపో, హాయిగా ముక్తికి పోతావు అని చెప్తాడు. అన్నప్పుడు మరి ఈ మతాలు ఎందుకు, ఈ కులాలు ఎందుకు, ఈ ధర్మాలు ఎందుకు, ఈ ఆచరణలు ఎందుకు, ఈ పాపపుణ్యాలు ఎందుకు, జనన మరణాలు ఉన్నాయని భయపెట్టడం ఎందుకు? ఇవన్నీ కూడా తెలిసి తెలియనటువంటి మానవులని వక్రదారి పట్టించటానికి తెలివి కలిగినటువంటి మనిషి ఆడుతున్నటువంటి నాటకాలుగా గుర్తించు. కొందరు ప్రాణంబులధికమందురు. ఇంకా కొందరు ఏమంటారంటే, ఇవన్నీ కాదయా, సృష్టి మొత్తాన్ని పరిపాలన చేస్తున్నది ప్రాణస్వరూపమే. ఈ ప్రాణం కనుక లేకపోయేటట్టయితే చెట్టు, రాయి, రప్ప, కొండ, గుట్ట, సూర్యుడు, చంద్రుడు, దేవతలు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. కాబట్టి నువ్వు ప్రాణాలనే అధికంగా గుర్తించి ఈ ప్రాణమే పరమాత్మగా ఆయన చెప్పాడుగా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని. నేను వైశ్వానర రూపంలో అన్ని దేహాలలో ప్రాణస్వరూపుడనై వర్తిస్తున్నాను అని. అందుకని ఈ ప్రాణమే గొప్ప అని ఈ ప్రాణాన్ని అనుసంధానం చేసి ఆ ప్రాణంలో జీవించటానికి కుంభకయోగాలు చేసి అలా సాధనలు చేస్తావేమో. కాబట్టి అది నీకొద్దు, ఆ శ్రమ నీకొద్దు. ప్రాణం గొప్పదేమీ కాదు. ఎందుకని గొప్పది కాదు అని అంటే, ప్రాణం ఎక్కడి నుంచి పుట్టింది? పంచమహాకాశాల యొక్క సత్వాంశంలో ప్రాణం జన్మించింది. పంచమహాకాశాలు ఎలా జన్మించినాయో వాటి సత్వాంశం ఏంటో, ఆ సత్వాంశంలో ప్రాణం ఎలా జన్మించిందో తెలుసుకోగలిగినంతటి మేధాశక్తి నీకు లేదు. కాబట్టి దానిని గురించి వదిలే. ఎన్ని కథలు విన్నా కథలే ఉంటాయి కానీ అనుభవం రాదు. అందుకని ఆయన అన్నాడు, మాటి మాటికి ఉత్తా పాఠాలేమిటికి ఇంకా నూటికొక్కటి సేలు మాట అని తెలియము. ఊరికే కూర్చొని పాటలు పాడుకుంటూ కథలు చెప్పుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ కూర్చోవడం ఎందుకు? ఒక్క మంచి మాటని తెలుసుకొని దాన్ని అనుభవానికి తెచ్చుకో అన్నాడు. కాబట్టి కొందరు ప్రాణంబులధికంబులందురు నీకిట్టి వట్టి ఆశలేమిటికి. ఇవన్నీ వట్టి ఆశలే, దీనివల్ల నీకు ఒరిగేదేమిలే. వారితో పొందు చేసేవేమిటికి, వాళ్లతో నీకు స్నేహం ఎందుకు? ఇవాళ చెప్తుంది, అమ్మ ఇవాళ మా ఇంట్లో ఇది అష్టలక్ష్మి వ్రతం చేస్తున్నాం, మీరు మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చొని తాంబూలం తీసుకొని వెళ్ళండి. మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నామండి. సత్యనారాయణ వ్రతం చేయకపోతే గురు పూజ చేసుకోరాదు? గురుబిడ్డవే నువ్వు, గురు సాంప్రదాయకురాలివి కదా, అచల సాంప్రదాయాన్ని నమ్మిన దానివి కదా, అయినా సత్యనారాయణ వ్రతమే చేయాలండి. ఎందుకంటే మా బంధువులు ఒప్పుకోరండి. ఈమె బంధువుల కోసం విషం తాగుతుందండి. పొలాలకు ఎరువులు కొట్టాలని చెప్పి 50,000 పెట్టి ఒక చిన్న డబ్బా కొనుక్కొచ్చుకుంటాడు పురుగు మందు. ఇది కొట్టాల్సిన అవసరం లేదని ఆ సూపర్వైజర్ వచ్చి చెప్తాడు. ఇప్పుడు 50,000 అండి ఈ డబ్బా, ఊరికినే పారేయగలనా? అంత ఆగేస్తావా అని. అట్లానే ఈ బంధువులందరూ సత్యనారాయణ వ్రతాన్ని ఒప్పుకుంటున్నారు కదా అని నీ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి నీవు చేయవలసినటువంటి యొక్క విధి కృత్యాన్ని నువ్వు చేయకపోతే ఇప్పుడు గురువుని నమ్మనట్ట? గురువుని నిజంగా నువ్వు నమ్మినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా గురు పూజ పెట్టుకుంటావు. నేను పౌర్ణానికి కూడా అందరినీ పిలిచి ఏదో విందు చేస్తానండి. అక్కర్లేదండి, గురువుని పిలిచి గురువుకి పూజ చేసుకోవటం నేర్చుకో, ఆ గురువు చేత ఆ బోధ చెప్పించుకోవటం నేర్చుకో. అట్లనైనా కానీ నీ వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నాడు ఆయన, వారితో పొందు చేసేవేమిటికి. ఎందుకు అటువంటి వాళ్ళతో నీ స్నేహం? ఎందరి మాటల ఎన్నైనా నీ బోధ కిందివే కానీ. ఎందరి మాటలు చెప్పినా, ఏ మతం వాళ్ళు చెప్పినా, ఏ కులం వాళ్ళు చెప్పినా, ఏ ఆచార విధానాలు చెప్పినా నువ్వు వింటున్నటువంటి బోధకి కింది మాటలే కానీ దీనికి పై మాటలు మాత్రం కాదు. కిందివే కానీ పైకెక్కేవిగా విట్టి ఆశయాలు నీకేమిటికి, వారితో పొందు చేసేవేమిటికి. కాబట్టి వాళ్లతో స్నేహాన్ని వదిలేసే నీవు ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. నీవు నీ పద్ధతిని ఆచరించటం నేర్చుకో. ప్రాణము ఉన్నంతసేపు, శ్వాస ఆడుతున్నంతసేపు నీ గురువు, నీ గురువాక్యం, నీ గురువు చెప్పినటువంటి యొక్క లక్ష్యం ఇది తప్ప నీకు ఏ విగ్రహారాధన, ఏ రూపాధారణ, ఏ రూపాన్ని ధ్యానం చేయటం, వీటన్నిటినీ కూడా నువ్వు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఈ నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో దీనికి లోబడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సకల దేవతలు వీళ్ళందరూ కూడా నీతో సహా
దీనికి లోబడే పని చేయాలి. సుప్రీమైనటువంటి యొక్క ఈ బట్టబయలును తెలుసుకొని దీంట్లో నువ్వు జీవించడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళందరూ నీకు సేవ చేయరా? అందుకని నీవు అతి ఉన్నతమైనటువంటి గోప్యమైనటువంటి యొక్క ఈ పరమరహస్యాన్ని నీ స్వాధీనం చేసుకుంటానికి, దాంట్లో జీవించటానికి, దాంట్లో తన్మయత్వం చెందటానికి ప్రయత్నం చేయి. తను వెరుకలు రెండొక్కటి అని అనరాదనుచు కొందరందురు భువిలో, తను వెరుకలలో ఒక్కటి కనరాకుంటేను రెండు కనరావోయన్నా, రెండొక్కటే వినరామాయన్నా. అనుమానమింకనేల అందరి మాటలు వినబోక, నే బోధించిన రీతి నెప్పుడు కనరావోయన్నా, రెండొక్కటే వినరామాయన్నా. తను వెరుకలు రెండొక్కటి అని అనరాదని, శరీరము ఎరుక రెండు ఒకటేను అని అనకూడదు అని ఈ భూమి మీద కొందరు మహాపెద్దలు చెప్తున్నారు. తను వెరుకలలో ఒక్కటి కనరాకుంటే రెండు కనరావోయన్నా. ఈ శరీరంలో ఒక్క ఎరుక కనపడకపోతే శరీరం కనపడదు, శరీరం కనపడకపోతే ఎరుక కనిపించదు. కాబట్టి రెండొక్కటే వినరామాయన్నా. కాబట్టి శరీరము ఎరుక రెండు ఒకటే. అనుమానామిక నేల, ఇంకా నీకు అనుమానం ఎందుకు? పరమ గురువులు చెప్తున్నారు ఈ మాట. ఈ శాస్త్రకారులైనటువంటి యొక్క వీళ్ళ మాటలు నమ్మి ఇది వేరు అది వేరు, శరీరంలో నుంచి జీవుడు లేచిపోతాడు, శరీరం ఇక్కడ పోతుంది, జీవుడు తర్వాత ప్రయాణం చేస్తాడు అనేటువంటి వెర్రి బోధలు నీకెందుకు? వినరామాయన్న అనుమానామిక నేల అందరి మాటలు వినబోక, నీ బోధించిన రీతి నెప్పుడు కనరావోయన్న, రెండొక్కటే వినరామాయన్న. కాబట్టి శరీరము ఎరుక ఈ రెండు ఒకటే, ఇవి రెండు కాదు. ఇది గుర్తుపెట్టుకో. కన్నుల ప్రక్కన వేళ్ళిడి తిన్నగ భ్రూమధ్యమందు దృష్టి నిలిపి, అందున్నది వెన్నెలలో బయలంచన్న కనమందురు. ఎరుకేయది నిల్వాదోయి, తనువుతో బోవునని తెలియబోయి. ఎన్ని తనువులు వచ్చి ఏగినా జడియాక, ఉన్న బయలును జూచి ఉళ్ళక్కెరుకను విడువు. మది నిల్వదోయి, తనువుతో బోవునని తెలియబోయి. ఇక్కడ ఏం చేస్తారంటే నీకు నమ్మిక కలిగించటం కోసం కన్నుల ప్రక్కన వేళ్ళిడి, ఈ కను గుడ్ల మీద అలా వేళ్ళు పెట్టి అలా ఒత్తుతారు, ఒత్తి భ్రూమధ్యంలో చూడమంటారు. తిన్నగ భ్రూమధ్యమందు దృష్టి నిలిపి, అందున్నది వెన్నెలలో బయలంచన్న కనమందురు. అక్కడ నీవు ఆ భ్రూమధ్యంలో చూడు, నీకు వెలుగు కనిపిస్తుంది అంటారు. నిజంగానే నీకు అక్కడ వెలుగు కనిపిస్తుంది. అది ఎరుకే, అది నిల్వదోయి. ఎందుకనంటే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కూడా కనిపించాలి. అది ఎవరు చూసినా అదే వెలుగు ఇక్కడ కనిపించాలి. కనిపిస్తున్నదా? అది పరిపూర్ణం కాదు. కాబట్టి ఇది నిల్వదోయి, తనువుతో పోవునని తెలియబోయి. ఈ శరీరం పోగానే ఈ శరీరంతో ఉన్నటువంటి ఆ కాంతి కూడా పోతుంది. ఎన్ని తనువులు వచ్చి ఏగినా జడియాక, ఎన్ని జన్మలైనా రాని, ఇట్లాంటి శరీరాలు ఎన్నైనా రాని, వాటిని చూసి నువ్వు ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని శరీరాలు వచ్చినా ఎన్ని పోయినా వాటిని చూసి నువ్వు భయపడకుండా ఈ బయలును మాత్రమే గుర్తుపెట్టుకో. జడియాక ఉన్న బయలును చూచి, ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి పరబయలునే చూడు. ఉళ్ళక్కెరుక అని విడువుము, ఈ ఎరుక అబద్ధము, ఎరుక ఉండేది కాదు అని చెప్పి ఈ ఎరుకని వదిలిపెట్టే. ఎట్లాగండి? పరమాత్మను చూడు, అదే పోతుంది. పరమాత్మని చూడు, అదే పోతుంది. నిన్ను నువ్వు చూసినప్పుడు నిద్రలో పోలేదా? అట్లానే ఇప్పుడు పరమాత్మని చూస్తే ఎరుక నిలబడకుండా పోతుంది. ఆ పరమాత్మను చూడటమే ఇక్కడ నీ పని. గురువు గారి దగ్గర పోయి కాళ్ళు పట్టుకో, ఆయన దయబుట్టి నీకు చెబితే దాన్ని చూడు, ఆ చూసి నువ్వు పోగొట్టుకో. ఇంతకంటే వేరే గతి లేదు ఇక్కడ. ఉళ్ళక్కెరుకాను విడువు, మది నిల్వాదోయి, తనువుతో పోయేదని తెలియమోయి. కాబట్టి శరీరంతో నువ్వు చూస్తున్న ఈ వెలుగులు, చీకటులు, కాంతులు, కళలు, షోడశ కళలు ఇవన్నీ పోతాయి. ఏమీ ఉండవు. ఈ సూర్యుడు ఉండడు, ఈ చంద్రుడు ఉండడు, ఈ నక్షత్రాలు ఉండవు, ఈ కాంతి గోళాలు ఉండవు. శబ్దంతో పాటు ఈ శరీరము, ప్రాణము మొత్తం అంతరించిపోతాయి. జనులు ఆత్మానుభవం వైనను ముక్తిని పల్కిరి, ఇట్లు నమ్మకు ఎరుకే కనరాదెచ్చాట. గురు కృపాననుభావమెవ్వరికి పైన ఆ మాట నిజమో, అనుభవముళ్ళకి మాట నిజమో. వినజెప్పు ఈ రెండు వివరించి పై మాట, వినినే ముందర బోధ వినిపింతు వేవేగా. ఆ మాట నిజమో
అనుభవముళ్ళకి మాట నిజమో. జనులందరూ ఏం చెప్పారంటే, జనులు అంటే ఈ పండితులైనటువంటి మహాపెద్దలు అనుకుంటున్న వాళ్ళందరూ ఏం చెప్పారు, శాస్త్రకారులంతా అంటే ఆత్మానుభవమే ముక్తి అని చెప్పారు. ఆత్మానుభవం ముక్తి కాదు నాన్న. ఆత్మ నశిస్తుంది. ఆత్మ ఎవరికిడా? ఎరుకే ఆత్మ. ఆత్మ అంటే ఆధార స్థితి. ఈ సృష్టికి ఆధారంగా ఉన్నటువంటి ఏ స్థితి అవుతుందో దానికే ఆత్మ అని పేరు. ఈ ఆత్మ అనేటువంటి పదార్థాన్ని వదిలిపెట్టి ఉండదు. అందుకనే ఆత్మాన ఆకాశ సంభూత అని, ఆత్మ నుంచి ఆకాశం ఉద్భవించింది అంటే ఆత్మలో ఆకాశం ఉద్భవించడానికి కావలసిన కారణాంశాలు ఉన్నాయనే కదా. అటువంటిప్పుడు అది పరమాత్మ ఎందుకు అవుతుంది? కాబట్టి జనులాత్మానుభవం వైనను ముక్తిని పల్కిరి ఇట్లు నమ్మకు. కాబట్టి నువ్వు దాన్ని నమ్మాల్సిన పని లేదు. ఎరుకే కనరాదెచ్చట గురు కృప ననుభవం ఎవ్వరికి. ఈ ఎరుకే గురువు గారి అనుగ్రహం వల్ల కనబడకుండా పోతున్నది. ఎరుకే నిలబడకపోతే ఆత్మ నిలబడిందా? ఇక ఆత్మానుభవం ఎవరికి ఉంటుంది? ఎరుక నిలబడినప్పుడు. ఆ మాట నిజమో అనుభవముళ్ళకి మాట నిజమో. ఆత్మే అనుభవము కాబట్టి ఆత్మని తెలుసుకుంటే ముక్తి వస్తుంది అని. మరి ఆ మాట నిజమా? లేకపోతే ఎరుకపోతుంది కాబట్టి ఆత్మానుభవమే లేదనే మాట, ఈ మాట నిజమో? ఈ రెండు నువ్వు ఆలోచించుకొని వినచెప్పు మీ రెండు. ఈ రెండిట్లో నువ్వు ఏం నిర్ణయం చేసుకుంటున్నావో నాకు చెప్పు. వివరించి పై మాట విని నే ముందర బోధ వినిపింతు. ఈ రెండిట్లో నువ్వు ఏది నిజమని అనుకుంటున్నావో నాకు చెబితే దీని తరువాత నీకేం బోధ చెప్పాలో అది నేను చెప్తా. గురువుగారు ఏమర్థమైంది ఎందుకు అడుగుతుంటారంటే, నువ్వు ఇప్పటిదాకా అర్థం చేసుకున్నటువంటి విషయం చెబితే నీ బుర్ర ఎక్కడ పనిచేస్తుందో తెలుసుకొని ఆ తర్వాత నీకేం చెప్తే బాగుంటుందో చెప్తారు. నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు, నీ ప్రయాణంలో, నీ అవగాహనలో, నీ ఈహలో, నీ ఊహలో ఈ పరమాత్మ ఎలా అనుకుంటున్నావు, ఈ పరమాత్మని నువ్వు ఎలా గమనించడానికి ప్రయత్నం చేస్తున్నావో నువ్వు గురువు గారికి చెప్పాలి. ఆ చెప్పడానికి నువ్వు సిగ్గుపడ్డా, అబ్బో మిమ్మల్ని చూస్తే భయం వస్తుంది గురువుగారు, నేను చెప్పలేనండి, ఇంకా రాదు, ఈ జన్మలో ఈ బోధ రాదు. సంసారం చేయడానికి గదిలోకి వెళ్ళిన తర్వాత భార్య సిగ్గుపడ్డా, భర్త సిగ్గుపడ్డా ఈ సంసారం సాగదు, సంతానోత్పత్తి జరగదు. అట్లానే నువ్వు విన్న బోధ నీ అనుభవంలో ఎలా నువ్వు అప్లై చేసుకుంటున్నావో నువ్వు చెప్పకపోతే నేను నీకు తర్వాత బోధ ఎలా చెప్పాలి? అందుకని ఆయన ఈ మాట అన్నాడు ఇక్కడ, వివరించి పై మాట విని. నువ్వు చెప్పే ఆ మాటలు నేను విన్న తర్వాత నీ ముందరి బోధ వినిపింతు వేగా. ఆ తర్వాత చాలా తొందరగా నీకు ఆ తర్వాత ఉండే మాటలు చెప్తా. వినిపింతు వేగా ఆ మాట నిజమో అనుభవముళ్ళకి మాట నిజమో. ఎరుకపోతుంది కాబట్టి ఇక్కడ కనిపించే వస్తువే లేదు కాబట్టి ఇక్కడ ఆత్మానుభవం అనే మాట అబద్ధమని నేనంటున్నాను. కాదు, ఆత్మానుభవమే ముక్తి అని శాస్త్రం అంటున్నది. శాస్త్రం చెప్పినటువంటి ఆత్మానుభవమే ముక్తి అని అనుకుంటున్నావా, లేకపోతే నేను చెప్పినటువంటి యొక్క ఎరుకపోవడమే ముక్తి అని అనుకుంటున్నావా? ఈ రెండు చెప్పు. ఎందుకంటే ఎరుకపోతే ఆత్మానుభవం లేదు. ఆత్మానుభవమే అనుకున్నట్టయితే ఎరుక అక్కడే ఉంది కాబట్టి ముక్తి రాదు. దీన్ని ఆలోచించి నీకు ఏది శ్రేష్టం అనుకుంటున్నావో, ఏది నిజం అనుకుంటున్నావో నువ్వు చెబితే ఆ తర్వాత నీకు కావలసినటువంటి బోధని నేను నిదానంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తనను తాగని నమోక్షం వని బల్కిరిగాని జనుల్ అది నమ్మకుమీ. తనను తాబట్ట బయటాను కనబోయిన తనకు తానే కనరాదోయి, విశ్వము తనకు కనరాదోయి. తన నుండైనాది గనుక తాను విశ్వము రెండు కనిపించుటుల్లక్కి, కావున తనకు తా కానరాదోయి, విశ్వము తనకు కానరాదోయి. నీవు నిన్ను చూస్తే మోక్షమయ్యా, నిన్ను నువ్వు తెలుసుకో, ఇంకేం లేదు ఇంతకంటే. నిన్ను నువ్వు తెలుసుకోవడమే మోక్షం అని చెప్పారు. తనను తాగని నమోక్షం వని బల్కిరిగాని జనుల్ అది నమ్మకుమీ. నిన్ను నువ్వు చూడటమే, నిన్ను నువ్వు తెలుసుకోవటమే మోక్షం అని చెప్పారు రమణ మహర్షి లాంటి వాళ్ళందరూ. నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు ఎక్కడ పుట్టావో తెలుసుకో చాలు అన్నట్టుగా చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకుంటే మోక్షానికి పోతావు అనే మాట మాత్రమే జనానికి అర్థమైంది. ఇది తప్పు. రమణ మహర్షి గారు అన్నది ఏంటంటే, మనస్సు ఎక్కడ పుట్టిందో తెలుసుకో, ఎలా పుట్టావో తెలుసుకో, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకో. తనను తా బట్ట బయటాను కనబోయినా తనకు తానే కానరాదోయి. తనని తాను బట్ట బయట చూడ్డానికి గనక వెళ్ళినట్లయితే కనదోయి తనకు తానే కనిపించడు. కానరాదోయి విశ్వము తనకు కానరాదోయి. ఎప్పుడైతే బయలుని దర్శించావో ఈ ప్రపంచం నీకు కనిపించదు. తన నుండైనది గనుక తాను విశ్వము రెండు కనిపించుటుల్లక్కి,
ఈ విశ్వము తన నుంచే జన్మించింది, తన అంతఃకరణ నుంచే జన్మించింది కాబట్టి ఈ విశ్వము ఉండదు, తాను ఉండడు. తాను పోతే ఈ విశ్వం పోతుంది, విశ్వం పోయిందంటే తను పోయినట్టే, ఎందుకంటే శరీరం పోయింది కాబట్టి లోపల ఎరుక ఉండదు కాబట్టి. రెండు కనిపించుటుళ్ళక్కి కావున తనకు దాగానారాడోయి, విశ్వము తనకు కానారాదోయి. తానే లేకుండా పోయిన తర్వాత ఈ ప్రపంచం కనిపించేది ఎవరికి? పోనీ ప్రపంచం ఉన్నదని చెప్పడానికి ఎవడున్నాడు కనుక ఇక్కడ? కాబట్టి నువ్వు ఎప్పుడైతే పోయావో ప్రపంచము అప్పుడే పోయింది. ఎవరికి? నీ వరకే. నువ్వు లేకుండా పోతే అన్నీ పోతాయి, నువ్వు ఉంటే అన్నీ ఉంటాయి. మాయగదా లేనియహంబాయగదా తనకు తానే యచలము నేర్పాటాయగదా, మాయన లేందాయగదా మాయ చిత్రం వాయగదోయి, సంశయమంతా పోయగదోయి. మాయా సమూలము మాయా చూస్తుండంగా మాయామైపోయేను, మాయాకే ఇది చిత్ర మాయగదోయి, సంశయమంతా పాయగదోయి. మాయగదా లేనియహంబో, ఈ నేను 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 అంటున్నటువంటి యొక్క ఈ అహంకారం ఏదైతే ఉందో ఈ అహంకారం మాయాస్వరూపం. శరీరం ఉండబట్టి ఇది బహిర్ముఖమైంది, శరీరం లేకపోతే ఇది బహిర్ముఖం కాదు. కాబట్టి మాయగదా లేనియహంబు ఆయగదా తనకు తానే. ఎవరు సృష్టించారు ఈ మాయ అయినటువంటి ఎరుకనంటే? ఎవరు సృష్టించాలి ఈ అహాన్ని? తనకు తానే ఈ మాయ వల్ల పుట్టింది. మాయ ఎవరు సృష్టించారు? మాయాది రెండు ఒకటే కాబట్టి ఎవరు సృష్టించలే, ఈ రెండు తనకు తానే వచ్చినాయి. అచలము ఏర్పాటాయే గదా, ఈ అచలంలో ఇవి ఏర్పాటైనవి, అంతేగాని అచలము దీన్ని తయారు చేయలే. అందుకని అచలము నేర్పాటాయే గదా మాయన లేందాయ గదా, మాయ చిత్రం వాయగదోయి. మాయ అంటే లేనిదని కదా. అంటే ఏంటి? ఈ కనిపించే రూపము లేదు, వాస్తవంగా తాడు మీద పాములాగా కనిపిస్తున్నది, ఆ ఉన్న తాడు తెలియలేదు. అందుకని నువ్వు ఇదే శాశ్వతం అని అనుకుంటున్నావు. కాబట్టి మాయనం లేందాయ గదా, మాయ అంటే లేనిది అని. మాయ చిత్రం వాయగదోయి, ఈ మాయ యొక్క ఉనికి, మాయ యొక్క స్థితి చిత్రంగా ఉంది. ఎందుకని? ఒకప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడు ఇంకోలాగా ఉంది, ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది. అందుకని దీని యొక్క నడక చాలా చిత్రంగా ఉంది. కాబట్టి సంశయమంతా పోయగదోయి, ఆ బట్టబయలు అనేటువంటిది ఇలా మార్పు చెందేది కాదు, ఇలా ఉనికి క్షణక్షణానికి మార్చుకునేది కాదు. కాబట్టి ఇక్కడ నీకు బట్టబయలుని గురించినటువంటి సంశయం ఏమీ లేదు కదా. ఇది ఎరుక, మారుతుంటుంది కాబట్టి దీనిని మాయా అన్నాం. బట్టబయలు మారదు, శాశ్వతంగా ఉంటుంది, కదలదు. అందుకని దానిని బయలు, అచలము అని అన్నాం. సంశయమంతా పోయే గదోయి, మాయా సమూలము మాయా చూస్తుండంగా మాయామైపోయేను. ఎప్పుడైతే నువ్వు పరబయలైనటువంటి ఆ పరమాత్మని చూసావో మాయ సమూలంగా పోయింది. సమూలంగా అంటే కనీసం దాని వాసన కూడా ఎక్కడ గిన్నెకు పట్టుకున్నట్టుగా కూడా లే, మొత్తం పోయింది. అసలు ఎరుకే లేదు, ఎరుకే లేకుండా పోయింది. కాబట్టి మాయా సమూలము మాయా చూస్తుండగానే మాయామైపోయాను. మాయ తనను తాను చూస్తుండగానే తాను లేకుండా పోయింది. కాబట్టి మాయాకిది విచిత్ర మాయాగదోయి, ఈ మాయకే ఇది విచిత్రంగా తోచింది. ఆ బట్టబయలును చూడంగానే తనంతట తానే పోవడం అనేది మాయకే విచిత్రంగా తోచింది. సంశయమంతా పాయగదోయి, ఇక నీకు ఎటువంటి యొక్క సంశయము కూడా నీకు ఉన్నది అని నేను అనుకోవడంలే. ఇక్కడ నీకు తెలియవలసింది ఏంటంటే మాయ అయినటువంటి ప్రపంచం, ఈ మాయని నడిపించే మాయకుడైనటువంటి యొక్క జ్ఞానం, ఏ ఎరుక, ఏ బ్రహ్మమైతే ఉందో ఇది మాయే. కాబట్టి ఈ మాయ కాసేపు ఒక రకంగా ఉంటుంది, ఇంకొకసారి ఇంకొక రకంగా ఉంటుంది. ఈ మార్పు చెందడం అనేటువంటి లక్షణం అనేది మాయకుంది. కాబట్టి అచలానికి మార్పు లేదు, కాబట్టి అంతటా ఒకే రకంగా ఉంది. కాబట్టి ఈ మాయ ఈ యొక్క పరబయలైనటువంటి పరమాత్మని చూస్తూ ఉండగానే అది మాయమైపోవటం అనేది ఈ మాయ అయిన ఎరుకకే విచిత్రంగా తోస్తున్నది అని నీవు గుర్తించు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం, సాధురూపాయ మంగళం.